అందరికీ నమస్తే అండి. నా పేరు స్వర్ణలత. మనందరము ఎప్పుడు వీలైతే అప్పుడు ఏమన్నా బర్త్‌డే ఫంక్షన్ జరిగినా, ఏమన్నా పండుగలు వచ్చినా, శుభకార్యాలు వచ్చినా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉంటాం. అలా గుడి నుండి ఇంటికి వచ్చాక మాత్రం ఈ తప్పులు చేస్తే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. అవేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గుడిలోకి అడుగుపెడితే అది కేవలం పూజ మాత్రమే కాదు. అది ఆత్మశుద్ధికి మార్గం. కానీ గుడి నుండి ఇంటికి వచ్చాక కొన్ని సాధారణమైన పాపకార్యాలు చేస్తే ఆ పవిత్రత వృధా అవుతుంది. దేవుని ఆశీర్వాదం దూరం అవుతుంది. ఈ వీడియోలో అటువంటి 7 ముఖ్యమైన తప్పుల్ని తెలుసుకుందాం. ఆ తప్పులు మనం చెయ్యకుండా చూసుకుందాం. 1. గుడి నుండి ఇంటికి వచ్చాక పాదాలు కడగకుండా లోపలికి రావడం. గుడి ప్రాంగణం పవిత్రమైనది. మన పాదాలు అక్కడున్న దైవిక శక్తిని తనలో ఇముడ్చుకుంటాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పాదాలను కడగకుండా నేరుగా లోపలికి రావడం అంటే ఆ పవిత్రతను అపవిత్రం చేయడమే. శుభసూచన. ఇంటి ముందు నీళ్లు ఉంచి పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఇంటి ముందు కుళాయి ఉంటుంది. కుళాయి దగ్గర పాదాలను కడుక్కొని మన ఇంటిలో ప్రవేశించాలి. 2. గుడి నుండి వచ్చాక టీవీ చూడటం, మొబైల్ చూడటం. టెంపుల్ నుంచి వచ్చాక మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. కానీ కొందరు వెంటనే టీవీ ఆన్ చేస్తూ ఉంటారు, రీల్స్ చూస్తారు. అప్పుడు మనలో ఉన్న శాంతి ఎక్కడికో పోతుంది. శుభసూచన. ఒక్క 5 నిమిషాలు శాంతంగా కూర్చోండి. ధ్యానం చేయండి. 3. పూజా వస్తువులను డస్ట్బిన్లో వేయడం. గుడి దగ్గర తీసుకువెళ్ళిన పువ్వులు, పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా చెత్తలో వేయడం చేస్తూ ఉంటారు. దేవునిపై మనం చూపించాల్సిన గౌరవాన్ని తక్కువ చేస్తుంది. శుభసూచన. మనం పువ్వులు, పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని మొక్కల అడుగు భాగంలో వేసేయండి లేదా ప్రవహించే నీటిలో వదలండి. 4. కోపంగా మాట్లాడడం, తిట్టుకోవడం. గుడికి వెళ్ళడం అంటే మన ఆత్మను శాంతింపచేయడం. కానీ ఇంటికి వచ్చిన వెంటనే కోపంగా ఉండడం, గొడవ పడటం అలా చేయకూడదు. దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది అలా చేస్తే. శుభసూచన. గుడి నుండి వచ్చిన తర్వాత వినయంగా, ప్రేమగా మాట్లాడండి. 5. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోకుండా భోజనం చేయడం. దేవుని దర్శనం అనంతరం మన శరీరానికి కూడా శుద్ధి అవసరం. కానీ ముఖం కడుక్కోకుండా భోజనం చేయడం ఆ ప్రసాదానికి అసత్యమవుతుంది. శుభసూచన ఏమిటంటే మనం ముఖం, చేతులు కడుక్కొని భోజనం చేయండి. 6. పూజా స్థలంలో వినయంగా ఉండకపోవడం. గుడి నుండి వచ్చిన తర్వాత ఇంటి దేవుళ్ళకు నమస్కారం చేయకుండా, అంటే నేరుగా కుర్చీలో కూర్చోవడం, గాఢంగా మంచం మీద పడుకోవడం, ఇది అపవిత్రతకు సూచన. శుభసూచన ఏంటి? ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి దేవాలయంలో, అంటే మన పూజా మందిరంలో 2 నిమిషాలు శాంతంగా కూర్చోవాలి. 7. ప్రసాదాన్ని తక్కువగా చూడటం. కొన్ని ప్రసాదాలు మనకు ఇష్టం లేకపోవచ్చు, కానీ వాటిని నిర్లక్ష్యంగా చూస్తే అది అహంకారానికి నిదర్శనం. శుభసూచన. శుభసూచన ఏమిటంటే ప్రసాదాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యంగా చూడకూడదు, ప్రేమగా స్వీకరించాలి.
అది దేవుని అనుగ్రహం అప్పుడు మన మీద ఉంటుంది. గుడి దర్శనం అంతటా పవిత్రత ఉంటుంది, కానీ మన ఆచరణలో పవిత్రత ఉంటేనే ఆ దేవుడి ఆశీర్వాదం మన జీవితంలో నిలుస్తుంది. ఈ 7 తప్పులను మనం చెయ్యకపోతే మన జీవితంలో సద్బుద్ధి, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాలు ఉంటాయి. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఒక్క విషయం నిస్సందేహంగా గుర్తించుకోండి. అదేంటంటే భక్తి కేవలం గుడిలో కాదు, ఇంటికొచ్చాకే అసలైన పరీక్ష మొదలవుతుంది. ఇవి చిన్న చిన్న విషయాలుగా అనిపించవచ్చు మీకు, కానీ ఇవి మన భక్తిని పుణ్యం వైపు తీసుకెళ్లే మార్గాలు. మన శరీరంతో పాటు మన ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి. దేవుడు మనం గుడికి వెళ్ళామా అని చూడడు, గుడి నుండి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించామో చూస్తాడు. మీరు ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పంచుకోండి. ఇంకా ఇలాంటి భక్తిమయమైన వీడియోల కోసం స్వర్ణలత మౌరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి. మీకందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై శివశంభో, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.